చేయలేదు, ప్రజలు నిజాలు తెలుసుకున్నారు కాబట్టే వాళ్ళకి ఓడించారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇక్కడ బీజేపీ స్టాండ్ ఏంటి రెండింటి మధ్యలో? ఇప్పుడు మనం ఏ రకంగా మాట్లాడుకున్నా కూడా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తీర్పిచ్చిరంటే దాన్ని శిరసా వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ ఎన్నికలలో కొట్లాడింది అటు టీఆర్ఎస్ఏ కాదు, లేకపోతే ఇటు కాంగ్రెసే కాదు, చాలా పార్టీలు కొట్లాడినాయి, చాలా ఆశలతో కొట్లాడిరు. ఎవరి ఇది వాళ్ళు ప్రజల ముందు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీని విశ్వసించి వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు. సరే అక్కడ 64 వచ్చినాయా, 68 వచ్చినాయా? మరి ఫస్ట్ టైం టీఆర్ఎస్ గెలిచినప్పుడు ఎంత మెజార్టీతో గెలిచిందండి? అంటే వాళ్ళకి ఫుల్ ఉండేనా? వాళ్ళు పక్క పార్టీలకి వెళ్ళి తెచ్చుకొని ఈరోజు అట్లా మాట్లాడడం అనేది కొద్దిగా కరెక్ట్ కాదు. అది కరాటే రాజు గారు లాంటి ఒక మనిషి మాట్లాడడం అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సరే ఏది వచ్చినా కూడా వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చిర్రు. మరి అబద్ధాలు ఏది మన అభివృద్ధి ముందట అబద్ధాలు ఓడిపోయినాయి అని చెప్పేసి ఈరోజు కేటీఆర్ గారు ఇంత టూ ఎర్లీ, యాక్చువల్గా ఒక 40 days అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఈరోజు అబద్ధాల ముందు ఓడిపోయినాయా లేకపోతే అభివృద్ధి ముందు ఓడిపోయినాయా? మరి ఇదే అబద్ధాలు మీరు చెప్పలేదా? మీరు మేనిఫెస్టోలో గత 10 సంవత్సరాలలో 2 ఎలక్షన్స్ చూసిన మీరు 2 సార్లు మీకు పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చినప్పుడు మరి మీరు అప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పారు? మరి మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు మీరు ఎన్ని ఇది చేయగలిగారు? అంటే అప్పటికే కాంగ్రెస్ పార్టీ, టీడీపీ లేకపోతే ఇంకా వేరే పార్టీలు ఎన్నో దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ని కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ని ఏలినటువంటి చరిత్రలో మీరు కేవలం ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చిరు కదా. మరి మీరు ఇచ్చిన వాటిలల్లో ఎన్ని హామీలు నెరవేర్చిర్రు? ఒకానొక దశలో కరాటే రాజు గారు ఏమన్నారంటే గ్రామీణ ప్రాంతాలలో మమ్మల్ని పబ్లిక్ ఓడగొట్టిరు, కాంగ్రెస్ పార్టీని విశ్వసించిరు అన్నారు. మళ్ళీ అదే కరాటే రాజు గారు అంటారు గ్రామీణ ప్రాంతాలపైన మేము అభివృద్ధి బాగా చేసినాము, మొత్తం అక్కడనే దృష్టి పెట్టినాము కేసీఆర్ గారు అని మళ్ళీ అట్లా అంటారు. మరి ఏది కరెక్ట్? మరి మీరు గ్రామీణ ప్రాంతాల మీద రైతులపైన మీరు రైతు బంధు ఇంప్లిమెంట్ చేసింది మీరే, తెచ్చింది మీరే, మరి రైతులకు ఇచ్చినామన్నారు. మరి విలేజెస్లో అత్యధికంగా పెన్షన్దారులు బెనిఫిట్ అయింది ఎక్కడంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లోనే. మరి అర్బన్ బ్యాక్గ్రౌండ్లో సిటీలలో వాస్తవంగా చెప్పాలంటే అసలు వాస్తవంగా చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ ఓటింగ్లో పర్సంటేజ్ ఇదయ్యారు. హైదరాబాద్లో ఎట్లా వచ్చినాయి మీకు సీట్లు అవి. మరి రూరల్ ఏరియాస్లలో మీరు ఇన్ని చేస్తే మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతాల మీద మీరు అభివృద్ధి చేసినట్టయితే మీ ఓట్లు ఎటు పోయినాయి, మీ సీట్లు ఎటు పోయినాయి? కేవలం ఉమ్మడి మెదక్ జిల్లా తప్ప మీకు పూర్తి స్థాయి మెజారిటీ ఈ మిగతా జిల్లాలల్లో 10 జిల్లాలలో ఉమ్మడి మెదక్ జిల్లాని ఒకటి తీసి పక్కన పెడితే మిగతా 9 జిల్లాలలో మీ స్టాండ్ ఎక్కడుంది? హైదరాబాద్ మెదక్ తీసేస్తే అంటే మీరే మీకు అర్థమవుతుంది కదా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాలపైన వాళ్ళు ఫోకస్ చేసుకొని మీరు గెలిస్తే అక్కడ రిజల్ట్ వచ్చింది వాస్తవమే. మరి మిగతా నియోజకవర్గాలను విస్మరించినట్టే కదా మీరు. సరే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లుతున్నారు అంటే రైట్, వచ్చిన 100 రోజులలో అంటే ఫస్ట్ టైం మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ అభివృద్ధి పైన కూడా గిట్లనే ప్రతిపక్షాలు లేకపోతే చదువుకున్న వాళ్ళు మేధావులు క్వశ్చన్ చేస్తే మీరు ఏమన్నారండి? ఇప్పుడే పుట్టినటువంటి పిల్ల తెలంగాణ లేచి ఎట్లా నడుస్తుందని అన్నారు. అది మర్చిపోయారా మీరు? మరి సరే కాంగ్రెస్ పార్టీ మంచి వచ్చాడో వాళ్ళు వచ్చిర్రు, పబ్లిక్ నమ్మిర్రు. సరే వాళ్ళు రాగానే మరి ఈ నెల రోజులలోనే లేచి నడిచి పెళ్ళి అయ్యేది ఉండే, ఇంకా ముంగడికి నడిచేది ఉండేనా? మీరు ఎట్లా చెప్తారు దానికి? మరి మీ దానిపైన మీకే ఇది లేదు. మీరు చేసిన అబద్ధాలు చెప్పి వీళ్ళు బయటకు వచ్చిర్రు అంటున్నారు. మీరు కదా చేసిన దానికంతా ఇప్పుడు 10 ఏళ్ళు మీరు దాచుకొని మొత్తం రాష్ట్రాన్ని అంతా కిందికి తీసుకొచ్చి మిగులు బడ్జెట్కు ఉన్నటువంటి రాష్ట్రాన్ని కిందికి తీసుకొచ్చి వాళ్ళకు ఉత్త బిందెలు అప్పచెప్పి ఈరోజు ఇది ఇంప్లిమెంట్ కాలే, 7,200 కోట్లు దాంట్లో పెడితే మాకు రైతు బంధు ఎందుకు వేయలేకపోయింది అని అంటారు. మీరు ఎప్పుడు ఇచ్చిరండి? గత 5 సంవత్సరాల నుంచి. సరే ఫస్ట్ టర్మ్ మీరు వదిలిపెట్టేయండి, లాస్ట్ 2-3 సంవత్సరాలలో మార్చి దాకా కూడా వచ్చినాయి. నేను రైతును కాదా, నాకు భూమి లేదా, నాకు రాదా? నేను చెప్తున్నా మార్చ్ ఏప్రిల్ దాకా కూడా పడ్డటువంటి రోజులు చూసినాం మనము. ఇప్పుడు వచ్చి 45 రోజులు కాలేదు, వాళ్ళపైన బురద జల్లుతురు, బాగానే ఉన్నది. మరి సరే వాళ్ళు మరి ఏ అండర్స్టాండింగ్ ఇప్పుడు ఆయన ఇది చేసి మీకు అంత అక్కస్ ఎందుకండి? సరే రండి వాళ్ళకి వచ్చి ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉంటాయి, మాట్లాడండి. అది తుంటి విరిగిందని చెప్పేసి ఆ వంకతో ఇంక ఇది వరకు అసెంబ్లీని చూడలే కేసీఆర్ గారు, మళ్ళీ రేపేదో మెదక్ ఎంపీగా పోతుండని చెప్పి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారిని చూసే ఇదిలో లేనట్టున్నాడు ఆయన. మీకు ప్రతిపక్ష స్థానం అప్పజెప్పి మంచో చెడో ఒక మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని ప్రతిపక్ష స్థానంలో కూర్చుండబెట్టిరు. ఇప్పుడే ఎందుకు? ఒక 6 నెలలు చూస్తే కదా మీకు అర్థమయ్యేది. ఏ పార్టీ అయితే ఏమున్నది, కాంగ్రెస్ అయితే ఏముంది, బీజేపీ అయితే ఏమున్నది, ఎవరైతే ఏమున్నది. మాకో 10 ఇచ్చిర్రు, మా వాళ్ళు పోయి కొట్లాడుతున్నారు కదా, మాకు 8 ఇచ్చిర్రు.
8 ఇచ్చిర్రు. ఆ 8లో కొట్లాడుతున్నారు కదా మా వాళ్ళు. మరి మీరు కూడా అట్లా పోయి మీరు సమర్థవంతంగా ఇప్పుడు మీ అన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే అక్కడ జరిగినటువంటి అన్యాయాలన్నింటినీ మీరు బయటకు తీస్తుంటే మీరు తట్టుకోలేక అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందన్నారు. ఏదండి మీరు చేసిన అభివృద్ధి? ఏది మీరు చేసిన అభివృద్ధి? నిన్నగాక మొన్న పేపర్లలో వచ్చినాయి, కేసీఆర్ ఏది ప్రగతి భవన్లో కట్టుకున్నటువంటి కుక్కల దొడ్డికి 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండట. బ్యాడ్మింటన్ కోర్టుకు 2 కోట్లు పెట్టిండట. గిదా మీరు అభివృద్ధి? ఒక పేదోనికి నువ్వు ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇస్తే 5 లక్షలకి వెళ్ళి 3 లక్షలు తీసుకొచ్చిన నువ్వు మీ దగ్గర మీ కుక్కల దొడ్డికి 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మీరు కుక్కల దొడ్డులు కట్టుకురు. గిదా మీ అభివృద్ధి? గా అభివృద్ధి మీద అబద్ధాలు ఓడిపోయినాయా? అభివృద్ధి ఎవరిది, అబద్ధాలు ఎవరి? మీరు సమాధానం చెప్పాల్సినటువంటి రోజులు ఉన్నాయి ముంగట. మీరు అవన్నిటిని పక్కకు పెట్టి అభివృద్ధిని మర్చిర్రు, అబద్ధాలని చేసిరని అంటే మీరు ఫస్ట్ మీరు చూసుకోరు. మీ వెనకాల మీ గోతులు మీరు చూసుకోరు. ఇంకా రానున్న రోజులలో చాలా ఉన్నది, ఏం ఇబ్బంది ఏం లేదు. ఆ ఉన్న ఆయన కూడా వచ్చిన ఆయన కూడా ముఖ్యమంత్రి చాలా స్ట్రాంగే ఉన్నాడు. అసలు ఏదైతే ఉంది ఆయన ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అందరు గౌరవించాలి. మీ పని పడతాడు. ఈరోజు శ్వేతపత్రాలతోనే ఆగదు. ఏదైతే జుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నాడు కాళేశ్వరం పైన, మీ అవినీతులు మొత్తం బయటకు తీస్తున్నాడు, చిట్టా మొత్తం తీసి బయటకు తీసుకొస్తా ఉన్నట్టున్నాడు. రావాలనే మేము కూడా కోరుకుంటాం, ప్రతిపక్షంగా అది జరగాలి. అండ్ ఇంకొకటి, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి గారు జుడిషియల్ ఇది చేపిస్తామని అన్నారు, ఎంక్వైరీ చేపిస్తామని అంటున్నారు. మరి దాంట్లో 80% కాళేశ్వరం కట్టిన ఈయనను ఎవరు మెగా కృష్ణారెడ్డిని వదిలేసి మరి ఎల్ఎన్టీ ఎంబడబడ్డాడు. మరి అదేందో ఇదేందో మొత్తం చేపిస్తే మీరు మొత్తం ప్రాజెక్ట్ పైన చేపియండి. ఉత్తం మేడిగడ్డ గుంగింది కదా అని అక్కడ చేస్తే మీరు ఎవరికి ఏం సమాధానం చెప్పబోతున్నారు? మీరు ఏం సంకేతాలు ఇవ్వబోతున్నారు? మీరు వస్తే మీరు ఇచ్చిరు, మ్యాండేట్ ఇచ్చిరు, దాన్ని కాపాడుకోవాలి కదా. మరి వీళ్ళదేందో వాళ్ళదని రానున్న రోజులలో తెలుద్దాం ఏంటిదనేది. పశుపతి గారు, కేటీఆర్ గారు ఏదైతే చెప్పారో కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు మేము చేసిన అభివృద్ధి ఓడిపోయిందని చెప్పిన దానికి సంబంధించి సరే పార్టీల పరంగా వాళ్ళ వర్షన్స్ చెప్పినప్పటికీ మీ విశ్లేషణ ఎలా ఉంది? ఆ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగా ప్రేక్షకులకు మరియు ప్యానెల్ మిత్రులకు గుడ్ ఈవినింగ్. అదేవిధంగా ఈరోజు ఒక మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా కూడా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. ప్రధానంగా అభివృద్ధి నమ్మలేదు అని అనడానికి, లేకపోతే ప్రామిసెస్ నమ్మిండ్రు అనడానికి దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే ప్రామిసెస్ నమ్మిండ్రు అనడానికి మీకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉదాహరణకు ఒక సిలిండర్ 500 రూపాయలకి ఇస్తామంటే వీళ్ళు 400కి ఇస్తున్నారు. వాళ్ళు రైతు బంధు 15,000 ఇస్తామంటే వీళ్ళు 16,000 ఇస్తున్నారు. వాళ్ళు ఉద్యోగ పెన్షన్ అంటే మహిళా విడో సింగిల్ ఉమెన్ పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్ వీళ్ళు ఇస్తున్నారు.